దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రియమైన వారులారా, ఎల్షద్ద క్రీస్తు మహిమా మినిస్ట్రీ మరి వాక్యాలు మీరు వింటున్నందుకు, వీక్షిస్తున్నందుకు, మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లోకాసు సువార్త 12వ అధ్యాయంలో వాక్యం చదువుకొని కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకుందాము. 12వ అధ్యాయం లోకాసు సువార్త 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండేది కనుక అక్కడ ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో కన్యామరిమ గర్భంలో పుట్టి జన్మించి ఆయన 30 సంవత్సరాలు దాటిన తర్వాత యేసు ప్రభువారు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రయాణిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని ప్రకటింప మొదలు పెడుతూ యేసు ప్రభువారు అనేకమైన గొప్ప కార్యాలు ఆయన స్వస్థపరచచ్చు, దెయ్యములు వెలగొట్టచ్చు, బాగు చేయొచ్చు, దేవుని సువార్త ప్రకటించుచున్నాడు. అలాగే మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో ఆయన ఎరుకో సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. అక్కడ ఎరుకో అనే పట్టణంలో ప్రవేశించినప్పుడు యేసు ప్రభువారి చుట్టూ ఆయన స్వస్థతల కొరకు, ఆయన దెయ్యాలు వెలగొట్టాలని అనేక మంది వచ్చి స్వస్థతలు పొంది మరి దెయ్యాల చేత పీడింపబడిన వారు విడిపించబడ్డారు. అదేవిధంగా ఆ పట్టణంలో ఒక జక్కయ్య అనేటువంటి సంకోప గొప్పదారుడు ఉన్నాడు. ఆయన కూడా యేసు ప్రభు ఎవరో అని చూడడానికి వచ్చాడు. కానీ యేసు ప్రభు చుట్టూ గుంపులుగా జనం ఉండటం వలన పుట్టివాడైనందున యేసు ప్రభుని చూడలేకపోయాడు. అయితే యేసు ప్రభు వారు ఏ మార్గంలో వెళ్తున్నాడో అని తెలుసుకుని అప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండెను. ఈ త్రోవలో వెళ్తున్నాడని తెలుసుకొని ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి ధనవంతుడైనటువంటి జక్కయ్య ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే అక్కడ జనసమూహం ఉండటం వల్ల యేసు ప్రభు చూడలేకపోయాడు. కాబట్టి యేసు ప్రభు నేను చూడాలి అని అనుకొని జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వారు అదే త్రోవను వెళ్తున్నప్పుడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా యేసు ప్రభు వారు ఆ చెట్టుకి తాగాడు. యేసు ప్రభుకి తెలుసు మేడి చెట్టు మీద జక్కయ్య ఉన్నాడని. అయితే జక్కయ్య యేసు ప్రభుని చూడాలి అని అనుకున్నాడు. కానీ యేసు ప్రభు నీ ఇంట నేను ఉంటాను, నువ్వు త్వరగా దిగిరా చెట్టు మీద నుండి అనగల యేసు ప్రభు వారు ఎప్పుడైతే చెప్పాడో జక్కయ్య ఆ చెట్టు త్వరగా దిగి సంతోషముతో యేసు ప్రభుని చేర్చుకున్నాడు. కేవలం యేసు ప్రభు ఎవరో అని తెలుసుకోవడానికి వచ్చినటువంటి జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. చాలా అద్భుతం. ఆ పట్టణంలో ఈ జక్కయ్య ధనవంతుడే, సొంత పనులు చేసేవాడు, మరి ఎక్కువగా గవర్నమెంట్ వారు కేటాయించిన దానికన్నా మరి ఎక్కువగా కట్టించుకున్నవాడు. ఆ ఊర్లో విలువలేదు ఆయనకి, కనీసం చూడడానికి దారి కూడా ఇవ్వలేదు యేసు ప్రభు చూడడానికి. ధనం ఉన్నది, డబ్బు ఉన్నది, కానీ తన హృదయంలో సంతోషం లేదు. ఎవరు చూసినా కూడా పాపి అని జక్కయ్య, పాపి అని జక్కయ్య అని ఆ పట్టణస్తులు, ఆయన చుట్టుపక్కల ఉన్నవారు, ఆయన తెలిసిన వారందరూ కూడా ఆయన హేళన చేసేవారు. కానీ ఇప్పుడైతే యేసు ప్రభుని ప్రత్యేకంగా చూడాలని వేడి చెట్టు ఎక్కాడు. కాబట్టి త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసిందని యేసు ప్రభువారు
జక్కయ్యతో చెప్పినప్పుడు త్వరగా నీ సంతోషముతో ఆయన చేర్చుకుని, హల్లెలూయా, యేసు ప్రభుని చేర్చుకున్నాడు. యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వచ్చాడు. అలా చాలా మందికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. యేసు ప్రభు అంటే ఆయన గురించి తెలియదు. అసలు యేసు ప్రభు ఎవరు అని మనం కానీ బైబిల్లో చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి దిగి వచ్చును. కాబట్టి దేవుడు వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే, సృష్టికర్త అనే దేవుడే. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలగలేదని బైబిల్లో చెప్తుంది. ఆయన ఆదిలోనే ఉన్న దేవుడు, సృష్టికి కారణభూతుడు, సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండాలి, వెలుగై ఉన్నది. అయితే ఇప్పుడు ఆ జీవాన్ని యేసు ప్రభుని కనుక్కున్నాడు జక్కయ్య. ఎప్పుడైతే మరి ఇంట్లోనికి తీసుకుని వచ్చాడో, యేసు ప్రభు చెప్పినటువంటి పర సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఈ లోకము శాశ్వతం కాదు, పరలోక రాజ్యమే నిత్య జీవము, పరలోక రాజ్యమే శాశ్వతం అని యేసు ప్రభు వారు బోధించినప్పుడు, అంటే ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి వచ్చాడో ఆధ్యాత్మిక వెలుగు ఆ ఇంటిలోకి వచ్చింది. ఆధ్యాత్మిక వెలుగు ఆయన హృదయంలోకి వచ్చింది. కాబట్టి జక్కయ్య ఆలోచన చేశాడు. జక్కయ్య యేసు ప్రభువుని గురించి గ్రహించాడు. ఈయన దేవుడు, రక్షకుడు, ఈయన నమ్ముకుంటే మోక్షం ఉన్నది, పరలోకం ఉన్నది, నిత్య జీవం ఉన్నదని యేసు ప్రభుని తెలుసుకొని నిలబడాడు. హల్లెలూయా. నిలబడి తాను సాక్షి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, జక్కయ్య నిలబడి 12వ అధ్యాయము 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి దగ్గరను అన్యాయంగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తానని యేసు ప్రభు ముందు నిలబడి ఒప్పుకొని ఏం చేశారంటే ఆ కార్యం చేశాడు. తన ఆస్తి సగాన్ని పేదలకు ఇచ్చేసాడు. తను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 100 రూపాయలు తీసుకుంటే 400 కలిపి, ఒక 1000 రూపాయలు తీసుకుంటే 4000 కలిపి, ఇలాగూ వారి యొక్క ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో అన్యాయంగా వాళ్ళకి ఇచ్చేసాడు. చూడండి, యేసు ప్రభుని చూడాలని వెళ్ళాడు, కానీ యేసు ప్రభువే వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు, వారి జీవితంలోకి వచ్చాడు. జక్కయ్య ఇంట్లోకి వచ్చాడు. జక్కయ్య హృదయంలోకి వచ్చి తనకి మారు మనసు కలిగేటట్లుగా యేసు ప్రభు తన రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి బోధించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నిజమైన వెలుగు, నిజమైన వెలుగు ఉండెను. అది లోకములో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి ఎంత మాత్రం కూడా గ్రహించలేదు. యేసు ప్రభు రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవుల కోసం శిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టి సమాధి జయించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని తెలియజేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గతంలో నేను యేసు ప్రభుని నమ్మకం ముందు లోకంలో జీవించినప్పుడు లోకంలో జీవించేవాడిని, లోకంలో నడుచుకునేవాడిని, లోక పద్ధతుల్లో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను యేసు ప్రభుని నమ్ముకున్నానో ఆ లోకం నుండి, ఆ లోక పద్ధతుల నుండి నేను మారు మనసు పొంది యేసు ప్రభుని నా సొంత రక్షకుడుగా అంగీకరించాను. నాకు పరలోకం ఉన్నది, నాకు నిత్య జీవం ఉన్నది, నాకు మోక్షం ఉన్నది యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఇక్కడ జక్కయ్య అతిక్రమం దాచిపెట్టుకోక ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర కనికరము పొందాడు. ఎంత గొప్ప ధన్యత
జక్కయ్య అనుభవించాడంటే పిల్లరా, ఆయనకి ఎంత సంతోషం అంటే, ప్రియమైన వాళ్ళారా, సంతోషంతో యేసు ప్రభు చేర్చుకున్నాడు, సంతోషంతో యేసయ్యను అంగీకరించాడు, సంతోషంతో తన పాపాలను ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు యేసు నామమున, యేసు ప్రభు వారిని బట్టి. కాబట్టి ఇప్పుడు జక్కయ్యకి ఏం దొరికింది అంటే, యేసు ప్రభు అంటున్నాడు 9వ వచనంలో, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎప్పుడైతే తాను ఒప్పుకున్నాడు, పాపిని గ్రహించాడు, క్రీస్తుని అంగీకరించాడు, క్రీస్తుని ప్రభువుగా నమ్ముకున్నాడు, ఎప్పుడైతే అతిక్రమం ఒప్పుకున్నాడు, అప్పుడు దేవుని బిడ్డ. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఏమనుందంటే, ఎందరూ తను అంగీకరించదు అనగా తన నామమునందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలకు అధికారం ఇవ్వబడినది యేసయ్య. కాబట్టి ఇప్పుడు యేసయ్యను నమ్మాడు కాబట్టి ఇతరులు కూడా అబ్రహాము కుమారుడే, దేవుని కుమారుడే. ఎందుకంటే యేసు క్రీస్తు వల్ల ఆ గృహానికి రక్షణ వచ్చున్నది. కాబట్టి యేసు ప్రభు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఆయన భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు, ఆయన కన్య మరియమ్మ గర్భంలో జన్మించిన వాడు, మన కొరకు శిలువలో మరణించి మన పాపాలని మోసి తన ప్రాణం పెట్టి గొర్రెవలే వధించబడి ఆయన ప్రాణం పెట్టి సమాధిని జయించి తిరిగి లేచిన సజీవుడైన. కాబట్టి నీకు రక్షణ కావాలా, కాబట్టి నీకు సంతోషం కావాలా, నీ కుటుంబం రక్షించబడాలా, నీకు ఆనందం సంతోషం కావాలంటే నీవు ఇప్పుడే యేసు ప్రభువుని అంగీకరించు, యేసయ్యని హృదయంలో చేర్చుకో, యేసు ప్రభువుని ఇంకా గృహంలో చేర్చుకో. యేసయ్య నామమును స్మరణ చేసుకుంటే నీకు నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి దేవునికి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తాను. ప్రభు వందనాలు, పరిశుద్ధుల మీ స్తోత్రాలు. జక్కయ్య నేను చూడాలని వచ్చాను, కానీ ప్రభా యేసు ప్రభు, అయ్యా జక్కయ్య నువ్వు దిగు, నేను నీ ఇంట్లో ఉంటా. ఆ వేడి చెట్టు నుంచి దిగి యేసయ్య నేను చేర్చుకున్నప్పుడు తన వృత్తిలో, తన గృహంలో, తన హృదయంలో, తన జీవితంలో గొప్ప వెలుగు, ఆధ్యాత్మిక వెలుగు కలిగి పరిశుద్ధాత్మ దేవుడా ఆ బిడ్డ నా ప్రభా జక్కయ్య ఒప్పుకున్నాడు, నా ఆస్తిలో శ్రమిస్తున్నాను, పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా దేన్నైతే తీసుకుంటే మరలా తీరుస్తున్నానని చెప్పాడు. అవును తండ్రి, ఈ లోకంలో ప్రభు వ్యక్తి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, యేసు నామములో యేసు రక్తములో పాపాలు కడుక్కోవాలి. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం అని నీ వాక్యములో, నీ లేఖనాలు రాయబడిన రీతిగా అందరూ ప్రభా దేవుని బిడ్డలు ప్రభా ఎవరైతే ప్రభా నమ్మారో, ఎవరైతే విశ్వసించారో వారికి నీ రక్షణ అనుగ్రహించి చూపించమని, వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మీకును మీ కుటుంబాలకు సదాకాలం తోడై నడుచుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.